నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వాలపల్లి గ్రామంలో భూగర్భ జలాల అట్టుగడంతో ఎండిపోతున్న వరి పంటలను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోవడంతో రైతులు ట్యాంకర్ల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చి పంటలకు కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సత్యం మాట్లాడారు. అధికారులు కాంట్రాక్టుల నిర్లక్ష్యం కారణంగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. బ్రాహ్మణ వెలుముల చెరువు నీటిని స్వవినియోగం చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. సార్ మళ్ళీ ఈ కాలువ రాకునేది సార్ అది ఇప్పుడు దీన్ని బాధ్యత వహించాలి. ఎందుకంటే బ్రాహ్మణ విలీనంలో ప్రాజెక్ట్ ఎప్పుడైతే ప్రారంభమైందో మరి జాలు వస్తున్నటువంటి సందర్భంగా చెరువులకు నీళ్ళు వస్తాయని అనేక రకాలుగా రైతాంగం అంతా కూడా మరి వెలుని పెట్టుకోవడం జరిగింది. తీరా వరి పొట్టకొచ్చే దిశలా ఇవాళ నీళ్లు రాకపోవడం, తర్వాత సెవనార్ కాలువ, ఎందుకంటే అక్కడ మరి ఆయన ఎవరు మెగా ఇంజనీర్ మన మెగా కృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కానీ వారు రేట్ల ఒప్పందం బాగలేదని వారు చేయకపోవడం మూలంగా ఇవాళ సెవనార్ కాలువ వచ్చి ఉంటే ఒక్క రైతుకు కూడా ఇవాళ పొలం నష్టపోయే వాళ్ళు కాదు. ఒక్కొక్క రైతు దాదాపు 30,000-40,000 రూపాయల వరకు పెట్టారు. కౌలు రైతు 50,000 రూపాయలకు పెట్టుబడి పెట్టారు. మరి 6 కాలం కష్టపడి పండిస్తే మరి కనీసం చేతికొచ్చే కాడికి మొత్తం కూడా మరి వరి పంట మొత్తం కూడా మరి ఎండిపోవడం జరిగింది. మరి అందువల్ల ఇది చాలా బాధాకరం. ఎందుకంటే రైతులు నిజంగా వీళ్ళకు మరి పెట్టుబడులు పోయినాయి, మరి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ అప్పులు మరి అదే రకంగా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉంది. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా ఆ సెవనార్ కాలువని మరి ఎండాకాలం కనుక వెంటనే దాన్ని ఇక్కడికైనా ప్రారంభం చేసుకుంటే మరి పూర్తిగా రేపు భవిష్యత్తునైనా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు మరి నకిరేకల్ నియోజకవర్గానికి మరి నల్లగొండ నియోజకవర్గం కాకుండా ఈ మునుగోడు ఇటు ప్రాంతం ఉన్నటువంటి అన్ని చెర్లకు కూడా మరి నీళ్లు నింపడానికి ప్రయత్నం చేయాలి. ఎండాకాలం చాలా వరకు ఇలా తాగడానికి కూడా నీళ్ళు రానటువంటి పరిస్థితి ఉంది. అది పులిపల్పల కానీ లేకపోతే మన సింగారం కానీ ఊకొండి కానీ